బుట్టాయిపట్లోని శ్రీ చిట్టి పిల్లారయ్య స్వామి దేవాలయంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవం ఘనంగా ముగిశాయి. బుట్టాయిపేటలోని శ్రీ చిట్టి పిల్లారయ్య స్వామి దేవాలయంలో విష్ణు భట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శతచండీ యాగ సహిత సంపూర్ణ సంఖ్య నక్షత్ర పూర్వక నవగ్రహ యజ్ఞం జరిపారు. లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అన్న వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులతో పాటు దేవాలయ ప్రధాన అర్చకులు ఘంటసాల మురళీమోహన్ శర్మ, చిట్టి పిల్లారయ్య స్వామి సేవదల్ నిర్వాహకులు జల్లు కృష్ణారావు, ఘంటసాల సాయి గురునాథ్ శర్మ, హన్మకొండ సాయిబాబు, మాదిరెడ్డి అంజుబాబు, కొత్త గుండు శివప్రసాద్, కైకల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం స్వయంభూగా వ్యక్తమైనటువంటి శ్రీ చిట్టి పిల్లారయ్య వల్లభాంబ సహిత శ్రీ మహాగణపతి పంచాయత నక్షత్రంలో 9వ తారీఖు నుంచి 11వ వార్షిక వైభవోత్సవాలు అతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున శతచండీ యాగ మహాపూర్ణాహుతి, అలాగే నక్షత్ర యాగ, నవగ్రహ యాగ పూర్ణాహుతులు, అలాగే ప్రతిరోజు నిత్యం జరిగేటువంటి వివిధ హోమాల యొక్క పూర్ణాహుతులు, అనంతరం ఈ యాగ ఫల సమర్పణ, పంచాయత నక్షత్రంలో ఉంటే సమస్త దేవతలకు ఫల సమర్పణ, అనంతరం భక్తులందరికీ కూడా అన్న సమారాధన. అదే కాకుండా ఇక్కడికి రాలేనటువంటి వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులకి మన చిట్టి పిల్లారయ్య దేవస్థానం నుంచి ప్రసాదం కూడా ఈరోజు పంపించడం జరిగింది. అలా ఈ కార్యక్రమాల వైభవోత్సవాలు 7 రోజుల పాటు అతి వైభవంగా మన మచిలీపట్నం బుటాయిపేట శ్రీ చిట్టి పిల్లారయ్య స్వామివారి దేవాలయంలో బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో శ్రీ శతచండీ యాగ సహిత సంపూర్ణ సంఖ్య నక్షత్ర పూర్వక నవగ్రహ యజ్ఞమును మరి అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వారం రోజుల నుంచి వాళ్ళ ముగింపు సందర్భంగా మరి అమ్మవారికి పూర్ణాహుతి, మహాపూర్ణాహుతి, అలాగే నక్షత్ర యాగాలకి మహాపూర్ణాహుతి, లక్ష మోదకాలతో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అలాగే భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కృప కలగాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ గం గణపత